బీజేపీ నాయకులు భారతమాతకు మేమే వారసులము, భగత్ సింగ్కు మేమే వారసులము అని చెప్పుకునే ప్రచారం చేసుకునే వీళ్ళు పేపర్ లీకేజీలు సుమారు 23 లక్షల మంది వాళ్ళకు ఎంత అన్యాయం జరిగింది. ఇవాళ తెలంగాణ నుంచి 73,000 మంది ఇవాళ వాళ్ళు మళ్ళీ చదువుకొని వాళ్ళ ఉసురు తాకే విధంగా మీరు వ్యవహరించటం ఓ చరిత్ర ఏముండే చరిత్ర, ఇదే చరిత్ర పేపర్ లీకేజీలు. మీ అయినా మిమ్మల్ని ఏం లాభంలే, మీ ఆల్ ఇండియా అధ్యక్షుడు 5 లక్షల రూపాయలు దొరికిండు, ఆల్ ఇండియా అధ్యక్షుడు పార్టీకి. మర్చిపోలేరు ప్రజలు. ఇంకా మేమేమో ఇది అని చెప్పుకొని పోయి తిరుగుతుంటే ప్రజలు నమ్మటానికి ఏం లేరు. ఇవన్నీ నమ్మరని చెప్పే దానికి మా పార్టీ చరిత్ర తీసి చూపిస్తాం. కాలు గోటికి వనికి రాదు, చేసేది దుర్మార్గాలు, చెప్పుకునేది గొప్పలు. ఆ పేపర్ దాని మీద విచారణ అది కూడా చూడండి. వాళ్ళు పాలించే రాజస్థాన్లో లీక్ అయిన పేపర్లు ఇవి. మా దగ్గర ఇన్ని పెట్టిన ఇన్ని నడుస్తున్న ఎక్కడైనా లీకేజ్ అవ్వపడ్డదా? లోపటేసేస్తారు. ఇక్కడ మీ దగ్గర చింది నుంచి మీ దాకా దొణుక తినటం, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం, ఈ పని చేయటం. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే వచ్చే ఉద్యోగాలు ఎగ్జాములు పోను మంచిగా నడిచి 4 పూటలు తిండి పెట్టేటువంటి రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, ఆఖరికి బిఎస్ఎన్ఎల్ కానీ మేము సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి వ్యవస్థల్ని నిర్మించడం. మేము ప్రతి సంవత్సరానికి ఒకసారి అమ్ముకుంటూ వచ్చి సర్వనాశనం చేసిండ్రు. మీరు ఆ వ్యవస్థ సిస్టమ్ని నాశనం చేసిండ్రు. ఆర్థిక వ్యవస్థనే కాదు, నిరుద్యోగ సమస్య పెంచి పోషించింది కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ప్రజలారా మేలుకోండి. ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి దొంగలు, దేవుళ్ళ పేరు చెప్పుకొని అభివృద్ధి నిరోధకులు, నిరుద్యోగ నిరోధకులు వీళ్ళందరూ ఇలాంటి పనులు చేసుకుంటూ దేవుని పేరు పెట్టుకొని మళ్ళీ ముందుకొచ్చి ప్రజలు మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారు. దయచేసి గమనించండి.